కర్మం ధర్మం అండ్ నాగసాధువులు, అది కూడా 111 మంది మన హైదరాబాద్ రాబోతున్నారట. నాగసాధువుల చేత భోజనాలు పెట్టిస్తున్నారు. వాళ్ళ చేత భోజనాలు పెట్టించినప్పుడు వాళ్ళ శక్తి ఎవరైతే భోజనం స్వీకరించారో వాళ్లకు తెలియకుండానే ఇక్కడ భోజనం చేసే వ్యక్తులు కూడా మౌనంలో ఉన్నప్పుడు వాళ్ళ శక్తి వీళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు. ఉప్పల్ దగ్గర జరుగుతున్న ఈ కార్యక్రమానికి 111 మంది నాగ సాధువులు వస్తున్నారు అండ్ 5,000 మందికి భోజనాలు పెడుతున్నారు సార్. అండ్ హోమ ఇత్యాదులు పొద్దున్నుంచే జరుగుతాయి. ఈ అవని అనే సంస్థని క్రియేట్ చేసి ధర్మబద్ధంగా వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయికి న్యాయంతో, ధర్మంతో, కర్మంతో లెక్క చెప్పి ఒక కర్మ బేస్ చేసుకొని ఫౌండేషన్ స్థాపించినాక మనకి ఎవరెవరైతే సమకూర్చిన ఉన్న వ్యక్తులు ఉన్నారో ధనం యొక్క ఫలం వాళ్ళకి కరెక్ట్ చేరే విధంగా ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ అవసరం లేదు ఆ గుర్తించి మనం చేస్తున్నాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ టీవీ. నేను మీ ఉషశ్రీ, అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. నేను ఆపోజిట్ పొజిషన్లో కూర్చొని మాట్లాడే చాలా వీడియోస్ చూశారు. బట్ కర్మం ధర్మం అండ్ నాగసాధువులు, అది కూడా 111 మంది మన హైదరాబాద్ రాబోతున్నారట. మన హైదరాబాద్లో జరగబోతుంది అనగా నేను ఇలా అవాక్కయ్యాను. అండ్ కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకొని ఎంతో కొంత అధ్యయనం చేసే అతి తక్కువ మందిలో సో నాకు ఒక ఆయన కనిపించారు. ఆయనని ఇంటర్వ్యూ చేయడానికి నా ఉత్సుకత చూపించినందుకు ఆయన అగ్రీ చేశారు. సో లెట్ మీ వెల్కమ్ సంతోష్ బుద్ధ గారు. హాయ్ సార్. నమస్తే. సో కర్మ సిద్ధాంతం మొదలు పెడితే, బికాజ్ మనం దాని మూలానే మాట్లాడుకున్నాం, దాని మూలానే కలిసాం, దాని మూలనే ముందుకు కూడా వెళ్తున్నాం. సో ఈ కర్మానుసారం మనం చేసే కర్మల ఫలితాలు మనం ఇచ్చే దానంలో ప్రతిఫలంలో, అంటే దానం ఇస్తే ఒక ఎత్తు, ఆ దానం నుంచి వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ ప్రతిఫలం మళ్ళీ మనకి పుణ్యంలాగా చేరాలంటే మీరు ఒక ప్రాసెస్ కనుక్కొని దానికి ఒక సంస్థ పెట్టి ఆ సంస్థ ఇనాగరేషన్కి ఇంతమందిని పిలిచి అండ్ వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ అన్నదానాలు కూడా 5,000 మందికి ఫ్రీగా పెట్టి, ఇదంతా నేను చాలా 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 పెద్ద పెద్ద పని అండ్ పెద్ద బాధ్యత. సో ఇక్కడ నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, కర్మ అంటే చాలా వీడియోలు ఉన్నాయి, ఇంటర్నెట్లో కొడితే మస్తు వీడియోలు వస్తున్నాయి. ఓకేనా? కర్మంతో కలిసిన ధర్మం అంటే ధర్మబద్ధమైన, అంటే దానం కూడా అపాత్ర దానం అంటారు పాతకాలంలో. మనం ఎవరికి దానం చేస్తామో వాళ్ళు దానిని ఎలా యూజ్ చేస్తే మన ప్రతిఫలం అలా ఉంటుందని చెప్పేవాళ్ళు. అందుకే సద్బ్రాహ్మణుడికి దానం చేయమన్నారు. సత్ అంటే మంచి బ్రాహ్మణుడికి, రోడ్డు మీద వెళ్ళే బ్రాహ్మణుడు, గుళ్ళో కూర్చొనే బ్రాహ్మణుడు, లేకపోతే అడుక్కునే వాళ్ళకి అన్నం పెట్టి, ఇప్పుడు ట్రెండ్ ఎట్లా అయిపోయిందంటే గుళ్ళో పాలు ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, అభిషేకాలు ఇవన్నిటికి పంతులకి దానం చేయడం ఏంటి, అడుగు తినే వాళ్ళకి పెడితే మంచిది అని చెప్పి ఇలా రకరకాల నానుళ్ళు ఉంటాయి. సో నా మొదటి ప్రశ్న ఏంటంటే, మీరు ఏదైతే ఈ అవని అనే ఒక సంస్థని క్రియేట్ చేసి దాన ధర్మాలు, దానం, ధర్మం ఇత్యాదులు ధర్మబద్ధంగా వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయికి న్యాయంతో, ధర్మంతో, కర్మంతో లెక్క చెప్పి ఆ రుణానుబంధాన్ని, దాని నుంచి వచ్చిన పుణ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలనే ఇంటెన్షన్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మేడం రైట్, థ్యాంక్ యూ, మంచి ప్రశ్న. సో ఇక్కడ నేను ఒక కర్మ బేస్ చేసుకొని ఫౌండేషన్ స్థాపించినాక మనకి ఎవరెవరైతే సమకూర్చిన ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి కరెక్ట్, అంటే వాళ్ళు ఒక కొంత ధనం ఇచ్చినప్పుడు ఆ ధనం యొక్క ఫలం వాళ్ళకి కరెక్ట్ చేరే విధంగా దానికి వాళ్ళకు ఏ కర్మ చేస్తే ఆ ఫలం వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతుందో అటువంటి కర్మ చేయడానికి, ఆ కర్మను డిజైన్ చేయడానికి మనం కర్మ మీద బేస్ చేసుకొని ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ అవసరం లేదు ఆ గుర్తించి మనం చేస్తున్నాం. సో దాన్ని బేస్ చేసుకొని లోక శ్రేయస్సే మన శ్రేయస్సుగా, అంటే లోక కళ్యాణం కోసము చాలామంది నెగిటివ్ భావాలతోటి ఉన్నారు.
సో కొంతమంది ఏమైతుందంటే దాన ధర్మాలు చేసేటప్పుడు వాళ్ళకు ఆ వృత్తిరీత్యా వాళ్ళు ఎక్కడో జాబులు చేసుకొని ఆ ఉద్యోగంలో ఉండేటప్పుడు వాళ్ళకు వసతి వీలు కానప్పుడు మనం డెఫినెట్గా సార్ ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పి సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాయి. బట్ మీరేం చేస్తున్నారు దానికి అనేదే అంటే మీరు ఆల్రెడీ చెప్పున్నారు. బట్ ఏ విధంగా అది లెక్కాపత్రం మీరు చేసే దాంట్లో ఏంటి వెరైటీ? చాలామంది ఓల్డేజ్ హోమ్స్కి వెళ్తున్నారు, చిన్నపిల్లల హోమ్స్కి వెళ్తున్నారు, ఇట్లా పెడుతున్నారు. మీరేంటి స్పెషల్? ఇక్కడ మన ఉద్దేశం మన భావన ఏంటంటే ఎవరికైతే ఆ కర్మలో భాగస్వాములు అవుతారో భాగస్వామ్యులకు ఆ ఫలాన్ని అందజేయడంలో మనం మెయిన్ కీ రోల్ ఉంటాం ఇక్కడ. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ మనకు కొంత అమౌంట్ ఇచ్చి దీన్ని మంచి పనికి వాడుకోమన్నారు. మనం హాస్పిటల్లో రోగులకు ఫుడ్ పెట్టడము, వాళ్ళకి మెడిసిన్స్ వాడడము అందరూ చేసే మీరు చేస్తున్నారు. అవును, కొత్తగా ఏం చేయట్లేదు. బట్ దీనివల్ల ఫలితం అనేది ఇచ్చిన దాతలకి చెందుద్ది, సత్కర్మల ఫలితం ఇచ్చిన దాతలకి చెందుద్ది అని చెప్తున్నారు. అవును, ఎలా? అదే లాజిక్ ఇక్కడ మీరు లాజిక్ని అర్థం కాదు మేడం. నేచర్ ఏం చేస్తుందంటే ఒక రైతు ఉన్నాడు, రైతు కర్మలో మాత్రమే ఉంటాడు. సో ఒక విత్తనం నాటినప్పుడు ఆ భూమిలో వేసిన విత్తనం సహజంగా మొలకెత్తుతుంది. మనం ఏదైతే కర్మ చేసినామో కర్మ ద్వారా ఇంకో వ్యక్తి స్పందిస్తాడో స్పందన ద్వారా ఫలితం ఉత్పత్తి జరుగుతుంది, ఫలితం పుడుతుంది. ఆ ఫలితము వాళ్ళకు అంటే ఎవరైతే కర్మలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకు చేరడానికి వేరే సిస్టమ్ ఉంటుంది ప్రకృతిలో. ఎలా? లాస్ అంటే ఇప్పుడు పంచభూతాలు ఎలా పనిచేస్తాయో, ఇప్పుడు మనం ఒక ఉద్యోగి ఉన్నాడు మేడం, ఒక కంపెనీలో 100 మంది ఉద్యోగస్తులను తీసుకుందాం. 100 మంది ఒక ఉద్యోగస్తుల్లో అందులో మేనేజర్ ఉంటాడు, కింద పనిచేసే వ్యక్తి అన్ని రకాలుగా ఉంటాడు. కానీ ఒక కర్మ చేసే వ్యక్తికి 1 తారీఖు నాడు ఫస్ట్ రోజు వాళ్ళకి జీతం పడుతుంది. జీతం ఎలా పడుతుంది అంటే ఆ జీతం పడడానికి వేరే విభాగం ఉంటుంది. సో రకరకాల విభాగాలు ఉంటాయి. మనం నేచర్ లాలో అంటే ప్రకృతిలో కొన్ని కాస్మిక్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఎట్లా పనిచేస్తాయి అంటే మనం ఏదైతే కర్మ చేసినామో కర్మ యొక్క ఫలితము అందులో ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారో ఆ ఫలాన్ని పంచడానికి ప్రకృతిలో ఆ సిస్టమ్ అట్లా పనిచేస్తుంది. ఇది కనబడదు. వేరే వాళ్ళు చేసినా ఇలానే పనిచేస్తుంది కదా సార్, ఎవరు చేసినా ఇది పనిచేస్తుంది. సో ఇది గ్రూప్ కర్మ అంటారు. ఈ గ్రూప్ కర్మలో ఎంతమంది భాగస్వామ్యులు ఉన్నారో ఆ భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి ఆ సిస్టమ్ పనిచేస్తుంది. ఇది మనుషుల చేతుల్లో ఉండదు, ఇది మొత్తం ప్రకృతి లా చేతిలో ఉంటుంది. సో మీరు చెప్పిన విధానంగా ఎవరు చేసినా ఈ ఫలితం వస్తుంది, పంచభూతాలు ఆ ఫలితం ఇస్తాయి. సో బయట వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఇక్కడ తేడా అని ఉన్నది మేడం. మనము కొత్త ఫలితాన్ని సృష్టించడం. ఇప్పుడు సో మీ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే ఆ దానం ఇచ్చారో వాళ్ళకు ఒక మంచి రసామృతమైన పాజిటివ్ ఎనర్జీని సృష్టించేలాగా దాన ధర్మాలు చేస్తారు. ఇచ్చిన వాళ్ళు దాతలు సుఖపడాలి, వాళ్ళకి ఇచ్చిన దానికి ఫలితం ఉండాలి. ఇంటెన్షన్ ని స్పందనని మీరు క్రియేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ యూనివర్స్ నుంచి పంచభూతాలతో. పంచభూతాలు అవి వేరు మేడం. పంచభూతాలు వాటి పని అవి చేస్తాయి, లా పనిచేస్తుంది, ఇది కనబడకుండా ఉంటుంది లా. ఇప్పుడు మనం ఒక చెట్టు పెరిగినప్పుడు కిరణజన్య సంయోక్రియ అని ఒక పద్ధతి ఉంటుంది కదా. సో చెట్టు తన ఆహారాన్ని ఎట్లా స్వీకరిస్తుందో మనకు కూడా కర్మ చేసిన తర్వాత కర్మఫలము మన జీవితంలోకి వచ్చే సిస్టము అది ఎలా చేరవేర్చనో కనబడకుండా మన కోసం లా పనిచేస్తుంది. అంటే ప్రకృతి అట్లా పనిచేస్తుంది, మనకు నేచర్ అట్లా డిజైన్ చేయబడ్డది. సో ఆ డిజైన్ చేయబడ్డప్పుడు మనకు ఎవరైతే అవసరం ఉన్న వ్యక్తులు అవసరం ఇక్కడ అంటే స్వీకరించే వ్యక్తులు ఉండాలి, ఇచ్చే వ్యక్తులు ఉండాలి. ఈ రెండింటిని సమకూర్చినప్పుడు ఎక్కడైతే స్పందన ఉంటుందో స్పందన ద్వారా ఫలితం పుడుతుంది. ఆ ఫలితము వీళ్ళకి చేరవేరాలనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతోనే మనం ఫౌండేషన్ స్థాపించినాం. కర్మ సిద్ధాంతం గురించి కొంచెం మీకు తెలిసింది చెప్పండి. ఎందుకంటే మీరు చేసేదంతా కర్మానుసారం ఫాలో అవుతున్నట్టే ఉంది, మీరు బయటికి చెప్పట్లేదు కానీ నిగూఢార్థం వెనకాలంతా కర్మే, అంతే, కర్మం ధర్మం. అంటే నేను నా ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో గత 5 సంవత్సరాలుగా ఒక 2 సంవత్సరాలు నేను సాధన చేసిన మేడం. కంప్లీట్గా సాధనలోనే ఉన్నా. సాధన తర్వాత మనిషి లైఫ్ ఎలా నడుస్తుంది, అసలు ఎవరు నడిపిస్తారు అనే అన్వేషణలో మనిషి జీవితము కర్మ నడిపిస్తుంది, కర్మ తీసుకెళ్తుంది.
మనిషి ఎప్పుడైతే యాక్షన్లో ఉంటాడో యాక్షన్ ద్వారా స్పందన జరుగుతుందో ఆ ఫలితం ఉత్పత్తి అయినప్పుడు ఆ ఫలితం దిశగా మన మైండ్ మన మనసు అట్లా ఆ డైరెక్షన్లో తీసుకెళ్తుంది. దీన్నే మన బుద్ధి కర్మానుసారిని అంటాం. సో మనం ఏదైతే ఫలాన్ని సృష్టించినామో ఆ ఫలాన్ని ఎక్స్పీరియన్స్ మన అనుభవంలోకి రావడానికి మన మైండ్ సహజంగానే ఆ వేళ తీసుకెళ్తుంది మేడం. సో ఎక్స్పీరియన్స్ అవ్వటం అంటే మీ దృష్టిలో ఇప్పుడు నేను ఒక వ్యక్తిని గాయపరిచిన ఏదో రకంగా, లేకపోతే ఒక వ్యక్తిని సంతోషపెట్టిన, సో నేను ఏ వ్యక్తిని అయితే గాయపరిచిండో నా వల్ల ఆ వ్యక్తి ఏమైతే ఎక్స్పీరియన్స్ చేసిండో ఆ ఫలాన్ని నేను సృష్టించిన. సో ఆ ఫలాన్ని మళ్ళీ నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, నా అనుభవంలోకి రావాలి. నా అనుభవంలోకి రావాలంటే మళ్ళీ నన్ను అంటే నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇంకో వ్యక్తి రావాలి. ఇప్పుడు నేనైతే ఒక వ్యక్తిని గాయపరిచిన్నో ఆ వ్యక్తి ఎట్లా బాధపడ్డాడో ఎట్లా పెయిన్ ఫీల్ అయ్యిండో నేను ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇంకో వ్యక్తి నేచర్ ఏం చేస్తాడంటే సేమ్ నన్ను ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి ఇంకో వ్యక్తిని నాకు తెలియకుండానే నా జీవితంలోకి ప్రవేశించి ఇద్దరి మధ్యలో ఒక కార్యాన్ని డిజైన్ చేసి నేను బాధపడేటట్టు ఇంకో వ్యక్తిని డిజైన్ చేస్తుంది. ఇదే కర్మఫలం. సో మీరు ఏం చేసినా మీకు తిరిగి వస్తుంది. ఏ రకంగా చేసినా సేమ్ పర్సన్ నుంచి కాకపోయినా ఇంకో పర్సన్ నుంచి అయినా డిజైన్ చేసి మరి మీ దగ్గర ఉన్న కసరత్తు చేసి మరి వడ్డీతో సహా వసూలు చేస్తుంది. 100% దాని ఎక్స్పీరియన్స్ వడ్డీ కాదు, చక్రవడ్డీతో సహా వసూలు చేస్తుంది. మీరు ఒక మాట అన్నారు అనుభూతి అని చెప్పి. కర్మకిను అనుభూతికి ఏమన్నా రిలేషన్ ఉందా? అంటే కర్మ అంటే చేయడము కర్మ, అనుభూతి అంటే ఎక్స్పీరియన్స్, మనం అనుభవంలో ఉండడం. దానికి ఏమైనా సెపరేట్ సిద్ధాంతాలు ఉన్నాయా? ఒక స్పిరిచువల్ పర్సన్ సాధన ద్వారా దీన్ని అవగాహన చేసుకున్నప్పుడు ఈ ఫలాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మామూలు వ్యక్తి ఏమో అనుభవంలో ఉండి పెయిన్ ఫీల్ అవుతాడు, బాధ ఫీల్ అవుతాడు, అందులో ఇరుక్కపోతాడు. అంటే ఒక నీటి ప్రవాహంలో ఎట్లుంటుందో జీవిత ప్రయాణము కర్మ ఫలాలు ఇరుక్కొని మనిషి దుఃఖంలో ఉన్నాడు. ఒక ఆధ్యాత్మిక సాధనలో ఒక స్పిరిచువల్ పర్సన్ ఈ సాధన అవగాహన అయితే దీన్ని బాధపడకుండా అనుభవంలో ఫీల్ అవుతాడు. అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు నేను గతంలో చేసిన ఆ ఫలాన్ని తిరిగి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నేను అనుభూతిని పొందుతున్నాను. బట్ అనుభూతే బాధ, అనుభవంలోనే విపరీతమైన అగాధం ఇవి ఉంటాయి కదా సార్, బయట ఎక్కడ ఉండవు కదా, ఉండవు చెప్పాలంటే. ఓకే, బట్ కర్మ అనేది అనుభవంలోనే కదా బట్ అనుభవించేది. సో ఇంకా మీరు అక్కడ ఇక్కడ 2 రకాలు ఉంటాయి మేడం. ఇక్కడ మన ముక్తి అంటేనే విడుదల, జస్ట్ లైక్ విడుదల. సో మామూలు వ్యక్తి ఏమో బాధలో ఉంటాడు, కానీ స్పిరిచువల్ పర్సన్ బాధలో ఉండడు. అంటే ఉంటాడు కానీ స్ప్లిట్ సెకండ్స్లో బయటకు వచ్చేస్తాడు. లేకపోతే బయట వ్యక్తి 1 సంవత్సరం 5 ఏళ్ళు పట్టేది వీళ్ళకి 1 నెల 5 రోజులు పట్టిన వాళ్ళని కూడా చూసాను. అదేంటి ఇంత పెద్ద దెబ్బ తగిలింది జీవితంలో, అంతెందుకు నేనే చాలా విషయాల్లో ఎంత పెద్ద దెబ్బ తగిలినా మళ్ళీ బయటకు వచ్చేస్తాను. ఇఫెక్ట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, లేకుండా ఉండవు, బట్ వీల్ కమ్ అవుట్ తొందరగా బయట పడదాం. సో మామూలుగా వీళ్ళకు పెయిన్ ఎందుకు ఉండదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక అమ్మ ఉన్నది, ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ ఆకలితో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి భోజనం పెట్టినప్పుడు ఇంకో వ్యక్తి బలవంతంగా గుంజుకున్నాడు అనుకో, అక్కడ బాధ ఉంటుంది. అదే తన కొడుకు తన పాపను వచ్చినప్పుడు అప్రయత్నంగానే తన పాపకు పెడుతుంది. సో ఇక్కడ పెయిన్ లేదు, ఇక్కడ అంటే జరిగిన సంఘటన ఒకటే, కానీ ఇక్కడ బాధ లేదు, ఇక్కడ దుఃఖం ఉన్నది. సో మామూలు వ్యక్తికి ఒక జ్ఞానికి అంటే సాధనలో ఉన్న వ్యక్తికి తేడా ఇది. పాప వస్తే తినమ్మా అని ఉంటుంది, బాబు వస్తే ఇంకా ఎక్కువ కబుర్లు చెప్తుంది. ఎగ్జాక్ట్లీ అది. నెక్స్ట్ దీనికి ఇంతమంది వస్తున్నారు కదండి, 111 సాధువులు వస్తున్నారు. ఇప్పుడు చాలామంది జనాలు వస్తారు, వాళ్ళతో మాట్లాడాలనుకుంటారు. బేసికల్గా అసలు నాగ సాధువులు అంటేనే దిగంబర్లు. వాళ్ళు అసలు మాట్లాడరు, ఎవరిని పట్టించుకోరు, ఎవరి మాట వినరు. సో ఎలా మీరు ప్లాన్ చేశారు ఈవెంట్, ఇంత పెద్ద ఈవెంట్ని? అవును, అయితే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంది మేడం అంటే, మనము ఇక్కడ మనం చాలా మందికి ఏదో ఒక మంచి ఫలాన్ని సృష్టించడం ఉద్దేశమే దీని వెనుక కారణము. సో వాళ్ళు ఇక్కడ మనం అనుకుంటే జరిగేది కాదు, మనం గురువుల ద్వారా ఇట్లా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళుగా మనకు సమాచారం ఇవ్వడం, మేము దానికి వాళ్ళు నిరంతరం ఆధ్యాత్మిక దైవ సాధనలో ఉన్నప్పుడు సో పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలన్నది మన సంకల్పం. కాబట్టి
వాళ్ళు వచ్చి అంటే ఎప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు భౌతిక జీవితంలో వాళ్ళు ఎవరితోటి మాట్లాడడానికి ఇష్టపడరు, మౌనంగా దిగంబరులుగా ఉంటారు. అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎప్పుడు శక్తితోటి కనెక్ట్ అయి ఉంటారు. సో ఇలాంటి దైవ కార్యంలో వాళ్ళు వచ్చి ఇప్పుడు మనకు కుంభమేళాలో మొదటిసారి ఎందుకు వస్తారంటే వాళ్ళ శక్తిని ప్రసరింపజేయడానికి వస్తారు. ఇక్కడ మనం ఈ కార్యంలో ఎంతోమందికి వాళ్ళు శక్తిని విడుదల చేసి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులకు ఆ శక్తిని విస్తరించినప్పుడు అంటే వాళ్ళు ప్రకటించినప్పుడు ఎంతోమందికి తెలియకుండానే కొంత యాక్టివేట్ జరుగుతుంది. సో అందులో కూడా వాళ్ళ చేతిలో మనం అందరికీ భోజనాలు పెట్టిస్తున్నాం. వచ్చిన చాలామందికి నాగసాధువుల చేత భోజనాలు పెట్టిస్తున్నాం. వాళ్ళ చేత భోజనాలు పెట్టించినప్పుడు వాళ్ళ శక్తి ఎవరైతే భోజనం స్వీకరించారో వాళ్లకు తెలియకుండానే ఎక్కువ శాతం ఇక్కడ భోజనం చేసే వ్యక్తులు కూడా మౌనంలో ఉన్నప్పుడు వాళ్ళ శక్తి వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ చేతులతో వడ్డించడం వల్ల ఎనర్జీ అనేది తీసుకునే వాళ్ళకి కానీ చుట్టుపక్కల ప్రెమిసెస్లో అందరికీ యాక్టివేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఎప్పుడు మౌనంలో ఉంటారు కాబట్టి వచ్చే భక్తులు కూడా గమనించుకోవాల్సింది వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అది ఇది అని చెప్పకుండా. సో ఇక్కడ మనం అంటే మామూలుగా భౌతిక జీవితంలో ఎప్పుడు మనం గురువులను కలవడానికి వాళ్ళ దగ్గర ఏదో సమస్యలు చెప్పుకోవడానికి ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనము వాళ్ళు కర్వలు వాళ్ళు ఏ వ్యక్తిని కలవరు, వాళ్ళు వస్తారు జస్ట్ ఆ ప్రోగ్రాంలో పాల్గొంటారు, ఏది చేయనో అది చేస్తారు. వాళ్ళు ఈ భక్తులకు ఏది అవసరమో వచ్చిన సాధకులకు కానీ భక్తులకు కానీ వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి తెలుస్తుంది. మనం మనం అడగాల్సిన అవసరం లేదు, ఆ ఎనర్జీలోనే వాళ్ళకి అర్థమైపోతుంది. అండ్ వాళ్ళ ఎనర్జీ దగ్గరికి వెళ్తే కూడా ఆటోమేటిక్గా సొల్యూషన్ కూడా దొరుకుతుందని విన్నాను నేను. 100% మీకు తెలియకుండానే వాళ్ళకి ఏది అవసరమో తెలుసు కాబట్టి వీళ్ళకి ఏది అవసరమో మనకు ఆ కార్యక్రమంలో రుద్ర హోమం చేస్తున్నాం. హోమంలో పూర్ణాహుతి చేసినప్పుడు వాళ్ళు శక్తిని ప్రసరింపజేస్తారు. ప్లస్ ఫుడ్ పెట్టేటప్పుడు కూడా ప్రసరింపజేస్తారు. వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసి నిక్షిప్తం చేసుకున్న శక్తిని ఇక్కడ భక్తులకు ఇవ్వడానికే వస్తారు ప్రధానంగా. సో ఆ శక్తి మనం తీసుకోవడానికి ఎక్కువ అక్కడికి వచ్చే ప్రతి భక్తుడు మౌనంతో ఉండాలి. ఎక్కువ మనస్సుతోటి కాకుండా ఎక్కువ మాటలు లేకుండా మౌనంతో ఉన్నప్పుడు ఆ ధ్యాన స్థితిలో ఎక్కువ శాతం మౌనంలో ఉన్నప్పుడు వాళ్ళు విడుదల చేసినప్పుడు ఆ శక్తి వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళ బాడీ రిసీవ్ చేసుకుంటుంది. సో వాళ్ళు దిగంబరులు పంచభూతాలను ఎప్పుడు ధ్యాన సాధనలో ఉంటారు. అండ్ యాక్చువల్గా వాళ్ళు చచ్చిపోయారు అని ప్రతీక కోసమే ఒళ్ళంతా బూడిద పూసుకొని దిగంబరులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ భూప్రపంచం మీద అది ఏ ఉండదు. సో మేము ఇది ఇస్తాం మాకు ఏదైనా చెప్పండి అంటానికి కూడా లేదు భక్తులు, అంటే వేరే స్వామీజీలకు కాదు. అండ్ ఇంకోటి వాళ్ళే పిండాలు పెట్టుకుంటారని విన్నాను. ఎందుకంటే వాళ్ళ కొత్త జీవితాన్ని మొదలు పెట్టుకోవడం కోసం ఉన్న జీవితం అంతం చేసేసి సో వాళ్ళ సాధన అంతా దిగంబరులుగా భగవంతు స్థితిలో శివయ్య స్టేజ్కి వెళ్ళటానికే ఉంటుంది మోస్ట్లీ. సో వచ్చే భక్తులు కూడా మనం అంటే దృష్టిలో పెట్టుకోవాల్సింది జస్ట్ మౌనంగా ఆ సాధన స్థితిలో ముందు రోజు ఒక 2-3 రోజుల ముందు సాధన చేసుకొని కనుక రాగలిగితే మనం ఎలా అయితే కారు ఇప్పుడు ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నప్పుడు మనం సర్వీసింగ్ చేసి చక్కగా దానికి కావాల్సినవన్నీ వేస్తే ఏమవుతుందంటే మనకి డ్రైవ్ సేఫ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి బోల్డ్ అంత ఎనర్జీ తీసుకొని హై వైఫై ఉన్న ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, మన యాంటీనాలు ఇవన్నీ సెట్ చేసుకొని వెళ్తాం. సో దీస్ పీపుల్ ఆర్ చాలా 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 హై వైబ్రేషన్స్ ఉన్న మనుషుల్లాగా ఒకేసారి ఒక 111 మంది హైలీ వైబ్రేటెడ్ నాగసాధువులు వస్తున్నప్పుడు మనం కుదిరినంత సాధన చేసి ధ్యాన స్థితిలో మనం ఉండి మన శరీరాన్ని మనస్సుని ఐక్యం చేసుకొని వాళ్ళ దీవెనలతో వాళ్ళని చూస్తూ తరిద్దామని అనుకుంటున్నాను. నేనైతే వస్తాను తప్పకుండా మేడం. వెల్కమ్, మీకు కూడా ఆహ్వానం. అయితే వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళ శరీరం అంటే దేహ భావన కోల్పోయి ఉంటారు. వాళ్ళకి దేహం మీదనే భావన లేనప్పుడు భౌతికమైన కోరికలు వాళ్ళకి వినపడవు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు చెప్తే. సో వాళ్ళు ఎప్పుడు ఆ శక్తితో ఏకమైనప్పుడు ఈ భౌతికంలో ఏది పెట్టినా నిష్ప్రయోజనం వాళ్ళ దృష్టిలో. సో వాళ్ళు లోక కళ్యాణం కోసమే ఉంటారు ఎప్పుడు. సో వాళ్ళు సాధనలో ఉన్నప్పుడు శక్తిని తీసుకున్నప్పుడు
ఇంత దూరం వచ్చి భక్తులకు వాళ్ళు శక్తిని ఇవ్వడానికే వచ్చినప్పుడు మనం మీరన్నట్టు ఆ సాధనతో అంటే వాళ్ళు ముందు రోజు ఇప్పుడు మీరన్నట్టు ప్రిపరేషన్ అయ్యి రోజు ఒక వారం రోజులు 2 days 3 days ఎక్కువ మౌనం ఉండి ధ్యానం చేసుకొని లేకపోతే మంత్ర సాధన జప సాధన చేసుకొని ఆ అలవాటు చేసుకొని అక్కడికి వచ్చిన వాళ్ళకు శక్తి ఎక్కువ కనెక్ట్ అవుతుంది, ఎక్కువ ఉపయోగపడుతుంది. అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా లేకపోతే ఇప్పుడు వాయులింగడు ఏ లింగం దగ్గరికి వెళ్ళినా మనం అంటే మా గురువుగారు చెప్పింది గర్భగుడిలో శివుణ్ణి చూడడం ఒక ఎత్తు అయితే జలలింగం కానీ మన శరీరంలో కూడా అన్నీ ఉంటాయి, పంచభూతాలు ఉంటాయి. జలలింగం వెళ్ళినప్పుడు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్వకం అలా అన్నీ కాకుండా ఓన్లీ స్వాధిష్టానం మీదే ఫోకస్ చేస్తే ఆ లింగంతో తమైక్యమై ఆ లింగం యొక్క సీక్రెట్ తెలుస్తుంది. సో అలాగే ఎక్కువ ధ్యానం చేయించేవారు మా నాన్నగారు కూడా. ఏ శక్తిపీఠంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ధ్యాన స్థితి చాలా ఇంపార్టెంట్, మౌన స్థితి చాలా ఇంపార్టెంట్. అండ్ అక్కడి నుంచి వచ్చే ఎనర్జీ తర్వాత మన లైఫ్లో చాలా చాలా మార్పులు వస్తాయి. ఓ లైన్లు తోసేసుకొని వెళ్ళి ఏదో విగ్రహం చూసామా వచ్చామా అన్నట్టు కాకుండా సో ఇంతమంది నాగసాధువులు వస్తున్నారంటే నాకే ఆశ్చర్యంగాను అండ్ నమ్మశక్యంగా లేకపోయినా సరే మీ క్లారిటీ అండ్ మీరు ఇచ్చిన అంత డీటెయిల్ అంతమంది వస్తున్నారంటే నిజంగా భాగ్యనగరం భాగ్యం చేసుకుంది. సో ఇంతమందిని ఒకేసారి చూడటానికి. అండ్ టు కంక్లూడ్ కర్మ సిద్ధాంతంలో సో నాకు కొన్ని అంటే ఇప్పుడు ఇది చాలామంది కర్మ సిద్ధాంతం అంటే యాక్షన్, మనం చేసే పని అండ్ దాని నుంచి ఏ ఫలితం వచ్చినా ఫలితం ఆశించకూడదని చెప్తున్నారు. బట్ మీరేమంటున్నారు? సత్కర్మ ద్వారా సత్ఫలితాన్ని పొంది ఎవరైతే ఆ కర్మ చేయడానికి ఎందుకంటే ఇక్కడ మీరు చేయట్లేదు, ఆ కర్మ దాతలు ఇచ్చిన ధనంతో చేసే కర్మకి సత్ఫలితాన్ని క్రియేట్ చేసి మీరు ఆ ఫలితాన్ని దాతలకి ఇస్తానంటున్నారు. దీని గురించి కొంచెం విశదీకరించండి. ఇది గ్రూప్ కర్మ అంటారు మేడం. గ్రూప్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారన్నది ముఖ్యం ఇక్కడ. సో మనం గ్రూప్ కర్మ అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక వ్యక్తికి ఒక ఇంటి యజమానికి ఏమైనా జరిగింది అన్నప్పుడు ఆ ఎఫెక్ట్ కుటుంబం మీద ఎట్లా పడుతుందో వీళ్ళు చేసే కర్మ ఆ గ్రూప్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇది లా ఎట్లా డిజైన్ చేయబడ్డది అంటే ఇప్పుడు ఒక గ్రామం ఉన్నది, ఆ సర్పంచ్ అంటే ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ అంటాం. సో ఆ సర్పంచ్ ఏ నిర్ణయం తీసుకున్నా అంటే ఆ ఊరు మీద మొత్తం ఉంటుంది. అది ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ స్థాయిలో ఆ స్థాయి నిర్ణయం జరిగినప్పుడు ఆ గ్రూప్ మీద ఎట్లుంటుందో ఇప్పుడు మనకి ఎవరెవరైతే సమకూర్చిర్రో ఆ సమకూర్చినప్పుడు మనం తీసుకున్న నిర్ణయం మనం ఎక్కడైతే చేరవేతునో ఆ నిర్ణయము ఆ గ్రూప్ మీద ఉంటుంది. అందుకనే తీసుకున్న నిర్ణయం చాలా క్లారిటీగా ఉండాలి. అండ్ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. సో మీ గ్రూప్లో అందరూ పాజిటివ్గా చేసే వాళ్ళే ఉన్నారా? 100% మేడం. చాలా జెన్యూన్గా సేవ చేసే టీం ఉన్నది మనకు. ఓకే ఓకే అది అందుకనే ఎప్పుడు అంటే వీళ్ళు మనం ఎట్లా చేసినా వస్తుంది, అది లాపరంగా మనకి ఏది చేసినా వస్తుంది. సేవలో ఎవరెవరు పాల్గొన్నారు, సేవ చేసిన వారికి, సేవకు సమకూర్చిన వారికి ఎవరెవరికి ఏది సమకూర్చానో అలా అట్లా డిజైన్ చేయబడ్డది, సిస్టమ్ అట్లా ఉంటుంది. సో అది మనం ఎప్పుడైతే జెన్యూన్గా చేయాలనుకున్నామో సంబంధించినప్పుడు మేము ఏం చేస్తామంటే జెన్యూన్గా ఎక్కడ అవసరం ఉంది ఎక్కడ అవసరం లేదు అని గుర్తించేసేస్తాం. కారణం అవసరం రెండు గమనించుకుంటూ ఎవరికి ఎంత ఇవ్వాలి రైట్ అండ్ వాళ్ళు చేసిన దానికి కూడా సత్ఫలితం ఎంత వాళ్ళకి సమకూర్చుకోవాలనేది లా ఆఫ్ కర్మ చూసుకుంటుంది, మీరు చూసుకుంటారు. అవును మేడం, అంతేనా? అంతే అంతే. సో ఉన్న గ్రూప్ టీమ్మేట్స్ అందరినీ కూడా ఏకమత్యంగా ఒక కర్మబద్ధంగా పాజిటివ్ ఎనర్జీతో ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవ్వాలి. అండ్ హైదరాబాద్ వాసులందరూ, భాగ్యనగరం వాసులందరూ వాళ్ళ కళ్ళారా ఈ భాగ్యాన్ని చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తప్పకుండా అందరూ నవంబర్ 2న ఉప్పల్ దగ్గర జరుగుతున్న ఈ కార్యక్రమానికి 111 మంది నాగ సాధువులు వస్తున్నారు అండ్ 5,000 మందికి భోజనాలు పెడుతున్నారు సార్. అండ్ హోమ ఇత్యాదులు పొద్దున్నుంచి జరుగుతాయి. మరిన్ని వివరాలు మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇంకా తెలుసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. తప్పకుండా ఇంత మహా
యజ్ఞం లాంటిది. నాకైతే అంతమందిని ఒకేసారి ఒక బరిలోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోపెట్టి వాళ్ళ ఎనర్జీలో మీరు కనుక పాలు పంచుకోవాలనుకుంటే తప్పకుండా మీకు తెలిసిన సాధనని చేసి రండి. ఆ డివైన్ ఎనర్జీలో మీరు కూడా మునిగి తేలండి. అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీని హాయిగా సత్కర్మతో ఇంటికి తీసుకెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం, ఇంత పెద్ద కార్యము మనం అనుకుంటే జరగదు. సో ఇది మన వెనకాల గురుశక్తి, గురుబలం, ఈవెన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే నేచర్, డివైన్ ఎనర్జీ శక్తి, ఆ శక్తి మనల్ని ఎంచుకుంటే తప్ప ఈ కార్యం మనం చేయలేము. బట్ మీకు ఎట్లాగా ఇలాగా మొదలైంది సార్? అంటే మనకు కొందరు గురువులు ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. ఆ గురువుల ద్వారా వీళ్ళందరూ పరిచయము. ఓకే. సో ఆ పరిచయం అయినప్పుడు మనకు ఒక ఇంతకుముందుకు ఒక షార్ట్ ప్రోగ్రామ్ చేసినాము. అప్పుడు కొంతమంది ఇన్వైట్ చేసినాము. ఓ, ఎప్పుడు? లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ ఒక చిన్న ఒక ఈవెంట్ చేసినాము. అందులో వచ్చిర్రు. ఎక్కడ? ఇక్కడనే హైదరాబాద్లోనే. సో 20 మంది వచ్చారా? 20 మంది వచ్చారు. కానీ వాళ్ళు అఘోరాలు వచ్చారు. ఇప్పుడు నాగసాధువులు వస్తారు. ఓకే ఓకే. మీరు చూసారా అఘోరాల్ని? చూసినా. అవునా? పర్వతాపుర అని ఉంటుంది, అక్కడ అమ్మ ఉంటుంది. 45 years నిరాహార యోగిని ఉంటుంది. అమ్మ ఎప్పుడు అండర్ గ్రౌండ్ లో తపస్సు చేసేది. ఇంతకు నన్ను తీసుకెళ్తారా? తప్పకుండా, ఎందుకైనా. ఓకే. అయితే అమ్మని చూడ్డానికి వచ్చేటోళ్ళు. అమ్మ దగ్గర నాగదండం ఉంటుంది. సో ఒక యోగి నాగదండం ఇచ్చిన అమ్మకు. ఇది హైదరాబాద్లోనేనా? హైదరాబాద్లోనే. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే మనం చేసే ఈవెంట్కి వస్తుంది అమ్మ. సో మనకు అమ్మ ద్వారా కొంతమంది గురువులు పరిచయము, యోగులు పరిచయము, ఆ రకంగా వీళ్ళందరూ వస్తారు. ఇది వరకు కూడా చేస్తున్నారు, ఇది వరకు అఘోరాలు వచ్చున్నారు. సో అది ఓన్లీ క్లోజ్డ్ గ్రూప్ కి చేశారు. కొంతమంది తెలిసిన వాళ్ళు అలా వచ్చున్నారు. లేదు, మేము గురు సమ్మేళనం అని కార్యక్రమం చేసాం లాస్ట్ ఇయర్. అంటే ఒకే వేదిక మీద ఒక 30 మంది గురువులను కూర్చొని పెట్టినాం. ఓకే. అట్లా ఈవెంట్ చేసాం అది. సో ఇప్పుడు అట్లా కాకుండా ఇది కర్మ బేస్ చేసుకొని ఒక ఫలాన్ని సృష్టించాలి. ఏం ఫలం సృష్టిస్తాం? మనము ఇక్కడ ఒక 10 మందికి అన్నదానం పెట్టినాం మేడం. ఒక సత్కర్మ జరిగింది. 10 మందికి అన్నం పెట్టినప్పుడు ఒక ఫలితం ఉత్పత్తి జరుగుతుంది కదా. అవును. సో ఇప్పుడు ఒక రైతు ఒక 10 గుంటల్లో పంట పండించినప్పుడు ఒక వాళ్ళ కుటుంబాలకే పరిమితం అవుతుంది. అది ఒక 10 ఎకరాలలో పంట పండించినప్పుడు ఎంతో మందికి ఉపయోగపడుతుంది. అవును. సో ఇక్కడ మనం ఒక 5,000 మందికి గురువుల ద్వారా, నాగసాధువుల ద్వారా భోజనం పెట్టినప్పుడు ఒక గొప్ప ఫలితం ఉత్పత్తి జరుగుతుంది. ఆ ఫలితము వచ్చిన అందరికి ఎంత మంది వస్తారో అంత మందికి ఆ ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓ, అది సత్కర్మ. ఇది ఒక రకమ్మ ఫలితాన్ని సృష్టించి వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టు అందరూ కంపల్సరీ వస్తే పాజిటివ్ ఎనర్జీ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే ఓకే. అందుకనే మీ అందరికీ మేడం, అందరికీ నా తరపున, అవని ఫౌండేషన్ తరపున, ఉప్పల్ పిర్జాదిగూడ శ్రీ పళని కన్వెన్షన్ హాల్లో ఈ దైవ కార్యక్రమం చేస్తున్నాము. అందరూ వచ్చి నాగసాధువుల వాళ్ళ స్వహస్తాలతో వడ్డించిన భోజనాన్ని స్వీకరించి వాళ్ళు పంచిన శక్తిని మీరు పొంది, ఆ అనుభూతిని పొంది ఆ శక్తిలో మునిగి తేలగలరని నా ప్రార్థన. ఈ నాగసాధువులు వస్తున్నారు కదా, సో వీళ్ళ పర్మిషన్స్ అన్నీ మనకేం ప్రాబ్లం లేదు కదా? జనాలు అందరూ వచ్చి చక్కగా. మనము ఇక్కడ మనం ఫస్టే 1 month బ్యాకే మనం డిపార్ట్మెంట్ను పర్మిషన్ తీసుకున్నాము. వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చిరు. అది కూడా ఎక్కువ కాదు, ఒక 1 kilometer ఇచ్చిరు. ఆ 1 kilometer మనం వాళ్ళు పాదయాత్ర చేసినప్పుడు మనం పూర్ణ కుంభంతో స్వాగతం చెప్తాం వాళ్ళకు. ఓ, వాళ్ళు నడుచుకుంటూ వస్తారా? 1 kilometer పాదయాత్ర ఉంటుంది మనకు. ఓకే ఓకే ఓకే. పాదయాత్ర వచ్చినప్పుడు పూర్ణ కుంభంతో స్వాగతం చేసి, మనం కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, ఆ పిల్లలతోటి వాళ్ళ పాద పద్మాలను కడిగి వాళ్ళని దర్శనం చేసుకొని వాళ్ళని స్వాగతం చేసి ఆ ఈవెంట్ చేసి మనకు వాళ్ళ స్వహస్తాలతో అందరికీ భోజనాలు పెట్టి. అంటే ఇక్కడ మన భావన ముఖ్యం మేడం, మన ఉద్దేశం ముఖ్యం. మనము మన ఫలితం ఎట్లా నిర్ణయించబడుతుంది అయితే మన ఉద్దేశమే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఓకే. మన ఉద్దేశమే ఫలితాన్ని సృష్టించడానికి కారణమవుతుంది. సో ఇక్కడ మన భావన ఏంటంటే సాక్షాత్తు పరమశివుని దూతలే నాగసాధువులు కనుక వచ్చే భోజనం చేసే వ్యక్తులు భగవంతుడు భోజనం పెట్టినట్టు ఫీల్ అవుతారు. వీళ్ళు తినేవాళ్ళు, వీళ్ళ లోపల భగవంతుడు చైతన్యం ఉంది కనుక వీళ్ళు తినేవాళ్ళు కూడా భగవంతులే. అంటే ఇక్కడ నాగసాధువులు
డైరెక్ట్ శివుడికే భోజనం వడ్డిస్తున్నానన్న ఇంటెన్షన్ తో వడ్డిస్తారు. వడ్డిస్తారు. సో నార్మల్ పీపుల్ లో శివశక్తిని చూస్తారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో మనం కూడా ఆ భగవత్ స్థితిని, ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడు, బట్ ఆ ఒక్క రోజైనా సరే ఆ భగవత్ స్థితిని ఎరుకతో యాక్టివేట్ చేసుకున్నాం అనుకో, ఆనందంతో భోజనం చేస్తారు. ఇప్పుడు మీరు మామూలుగా చూసుకోండి మేడం, ఒక దేవాలయాల కాడ జస్ట్ పప్పు, ఇంత కూర, ఇంకా ఒక కర్రీ పెడతారు. అంటే అక్కడ అన్నం పెట్టినప్పుడు మనకు ఒక తెలియని ఆనందం జరుగుతుంది. మామూలుగా మనం ఇంట్లో భోజనం చేసిన, నేను ఎప్పుడు ప్రసాదాలు పెట్టిన లైన్ల నుంచి అసలు చాలా హ్యాపీ. ఈవెన్ బయట ఫంక్షన్ హాల్లో భోజనం చేసినా అంత టేస్ట్ అనిపేది లేదు. కంపల్సరీ రోడ్డు మీద అయినా, ఇప్పుడు గుళ్ళు బయట ప్రసాదాలు పెడతారు కదా, మా ఫ్రెండ్స్ అంటారు ప్రసాదం ఎక్కడ దొరికినా ఇది వెళ్ళి తినేస్తుంది. అంటే దానిలో ఉండే చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, అది భగవంతుడికి అర్పించి పెట్టే ప్రసాదంలో ఎనర్జీ ఉంటుంది, ఏదో వండేసి బయట పెట్టే ఇది కాకుండా. అండ్ దట్టు సాక్షాత్తు నాగసాధువుల చేతుల మీద, అంటే వాళ్ళ భావం మనలో భావోద్వేగాన్ని రేకెత్తిస్తుంది, భగవంతుడిని లేపేలా చేస్తుంది. 100% నేను అది ఒప్పుకుంటాను. దాని వల్ల గొప్ప ఫలితం సృష్టించబడి, ఆ ఫలితం ఆ గ్రూప్ లో ఎంత మంది ఉన్నారో అంత మందికి ఉపయోగపడుతుంది. కార్తీక మాసం ముందు ఇంకా ఆ సోమవారాలు ఇంకా స్టార్ట్ అవ్వకుండా, అంటే వాళ్ళు ఏమి చేసినా లోక కళ్యాణం కోసం, ఇక్కడ ఆధ్యాత్మిక సాధన చేసినా సృష్టి అంటే లోక కళ్యాణం కోసమే చేస్తారు. వాళ్ళు లోక కళ్యాణమైన పనులు చేస్తేనే వస్తారు వాళ్ళు. అర్థమైంది. నేను అదే చెప్తున్నా, ఇంటెన్షన్ అసలు వాళ్ళు వస్తున్నారు, ఇలా భోజనం వడ్డిస్తారు అంటేనే ఇది చాలా గొప్ప విషయం. అండ్ వాళ్ళ ఇంటెన్షన్ ఇంత మందిలో జాగరణ చేయడం భగవత్ స్థితిని. అండ్ శివరాత్రి స్టార్ట్ అయింది, ఎంతమందికి ఫోన్ కాల్ వస్తాయి. అందుకే కార్తీక మాసాన్ని ఎంచుకున్నాం మేడం, పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం. అండ్ వాళ్ళు పూజించేది కూడా ఆయన్నే కాబట్టి ప్రతి మనిషిలోనూ, మీ ఈవెంట్కి అటెండ్ అయిన ప్రతి మనిషిలోనూ లింగ ఆవిర్భావం జరగాలి, ప్రతి శరీరంలోనూ భగవంతుడు వాళ్ళని వాళ్ళు చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.